బీస్ అనేటి ఈ దారిని గుండానే బయటికి వస్తాయి, ఈ దారి గుండానే లోపలికి వెళ్తాయి. వేరే బీస్ను రానివ్వవు. ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఒకదాన్ని చంపి చనిపోయిందా లేకపోతే చంపి బయట వేసినాయా తెలీదు. మొత్తం మీనైతే బయట వారేసినాయి. లోపల బాక్స్ను ఎలాంటి మురికి కానీ ఎలాంటి వేరే జీవులు వచ్చి లోపల చనిపోయినా కానీ ఇట్లా తీసుకొచ్చి బయట వారేస్తాయి. ఇందులో బీస్ అన్నీ వాటి తమ పనిని డివైడ్ చేసుకుంటాయి. ఎట్లా అంటే అందులో ఓ మినిమం 100 బీస్ ఉన్నాయి అనుకో, 100 బీస్లో 50 బీస్ వర్కర్ బీస్ ఉన్నాయి అనుకో. వర్కర్ బీస్ పని ఏంటిది, హనీ అండ్ పొలన్ ఇవన్నీ తీసుకురావడం, అందులో స్టోర్ చేయడం. మళ్ళీ మిగిలిన 50లో 20 బీస్ ఏంటంటే దాని బాక్స్ యొక్క క్లీనింగ్ చూసుకోవడం. 70 బీస్ అయిపోయినాయి కదా, ఇంకో 30 బీస్లో 10 బీస్ ఏంటంటే రాణి యొక్క పని చూసుకోవడం, రాణికు ఫుడ్ పెట్టడం, ఫుడ్ తినిపించడం, ఇంకా సెల్స్ను మూయడం, ఇలాంటి పని చేస్తాయి. మిగిలినవి ఇంకా 20లో 10 బీస్ డ్రోన్ ఈగలు ఉంటాయి, మొగ ఈగలు అంటారు. వాటి పని ఏం లేదు, బాక్స్ లోపలనే ఉంటాయి ఖాళీగా తినుకుంటా. ఎప్పుడైతే రాణి చనిపోతుందో ఒక కొత్త రాణిని నియమించడం అలాంటివి చేస్తూ ఉంటాయి. ఇట్లా మనుషులు ఈ తేనెటీగలతోని బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే తమ ఇంటిలో పనిని వాటికి అవే పనిని డివైడ్ చేసుకొని ఎలాగా ఒక ఇంట్లో ఉండాలి అనేది బీస్ను చూసి మనుషులు చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వాటికి నోరు లేదు, వాటి లాంగ్వేజ్లోనే మాట్లాడుకొని వాటికి అవే అలా పనిని డివైడ్ చేసుకొని అంత కరెక్ట్గా ఉంటాయి, కేర్ఫుల్గా. మళ్ళీ వేరే బీస్ని రానివ్వకుండా అంత ఐకమత్యంగా. అట్లా తేనెటీగలను చూసి మనుషులు బాగా చాలా నేర్చుకోవాల్సింది ఉంటుంది. కాకపోతే కొంతమందికి తెలియక మాట్లాడుతూ ఉంటారు, కొంతమందికి అవగాహన లేక ఉంటారు. కాకపోతే ఎవరికైతే కరెక్ట్గా అవగాహన ఉంటుందో తేనెటీగల గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడరు. ఇట్లా ఉంటుంది. బాక్స్ లోపల చూస్తే మీరు ఇంకా అవి తిరిగే విధానాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎవరికైతే ఆ బీసు గురించి అవగాహన ఉంటుందో అవి తిరిగే మోషన్ని బట్టి చెప్పచ్చు ఇది ఒక బీ ఇంకో బీకి ఏం చెప్తుంది అంటే ఎక్కడుంది ఫ్లవరు, ఎక్కడుంది నెక్టార్ అని చెప్పేసి అవిటి యొక్క నాట్యం అంటారు కదా, అంటే డ్యాన్సింగ్ రూపంలో, ఆ రూపంలో ఎక్కడ ఎంత డిస్టెన్స్లో ఫ్లవరింగ్ ఉంది అన్నది కూడా చెప్తూ ఉంటుంది ఆ బీ అనేది ఇంకో బీకి. అట్లా అవిటి యొక్క సంభాషణ దాని యొక్క నడకల్లోనే ఉంటుంది. అట్లా ఇది బీస్ యొక్క కథ అంటే చాలా ఉంటుంది మనుషులు నేర్చుకోవాల్సింది బీస్ నుంచి. ఓకే, ఇప్పటికైతే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా చెప్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఎంఎస్ బీ కీపింగ్ను, కామెంట్ చేయండి, ఫ్లవరింగ్ ఉంటే చెప్పండి. ఓకే, థ్యాంక్స్, సపోర్ట్.